And hello everyone, and this is Sandeep. You are watching Samyan's Academy, and in this session, we are going to discuss about chemical reactions and equations. So now let us start. Okay, now see here. Yeah, before starting these chemical reactions and equations in day-to-day life, we have observed so many reactions. For example, formation of the curd, ripening of mango, powder lime added to the water, rusting of iron, grapes get fermented, food is cooked, digestion of food and respiration. ఓకే, ఈ అన్ని రియాక్షన్స్ చూసినట్లయితే మీకు ఏం తెలుస్తుంది? మిల్క్ కర్డ్గా మారినప్పుడు దాని యొక్క కాంపోజిషనే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ కర్డ్ తిరిగి మిల్క్ అవుతుందా? అవ్వదు. అంటే కెమికల్ చేంజ్లో రియాక్షన్ ఓన్లీ వన్ డైరెక్షన్లోనే జరుగుతుంది, మళ్ళీ తిరిగి బ్యాక్ అనేది రాదు. ఏది? కెమికల్ చేంజ్లో. రైపెనింగ్ ఆఫ్ మ్యాంగో, ఇక్కడ చూడండి, మ్యాంగో బిఫోర్ రైపెనింగ్, ఆఫ్టర్ రైపెనింగ్ దాని యొక్క టేస్ట్ మారుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ద కెమికల్ చేంజ్. సో వెన్ ఐరన్ గెట్స్ రస్టెడ్, ఇట్ కలర్ చేంజెస్. నౌ it turns into brown color, right? And the chemical formula of that iron changes to Fe2O3, ferric oxide. Now chemical change లో వన్స్ ఒక డైరెక్షన్ నుంచి జరిగినప్పుడు, ఐరన్ అనేది రస్ట్ అయినప్పుడు దాని యొక్క కాంపోజిషన్ చేంజ్ అవుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో నౌ యు సీ నెక్స్ట్ గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. చూడండి, ఈ గ్రేప్స్ ఫర్మెంటేషన్ రియాక్షన్లో చివరికి దీని నుంచి వైన్ని తయారు చేస్తారు, రైట్? సో ఇది కూడా ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ ఫుడ్ ఈజ్ కుక్డ్, డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, డైజెషన్ ఆఫ్ ఫుడ్, మనం తిన్న ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిన తర్వాత అది వేరే ఫామ్లోకి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, రైట్? ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్గా మారిపోతాయి. కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా చేంజ్ అవుతుంది. ఆల్రెడీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద బయాలజికల్ సైన్స్, రైట్? సో ఫుడ్ కూడా, మనం తిన్న ఫుడ్ ఫైనల్ ఫామ్లోకి చేంజ్ అయినప్పుడు దాని కాంపోజిషన్ కూడా మారిపోతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్. మొత్తం కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో చూస్తున్న కెమికల్ రియాక్షన్స్. ఈ కెమికల్ రియాక్షన్స్లో ఏమవుతుందంటే, వన్స్ ఒకసారి రియాక్టెంట్ ప్రొడక్ట్గా మారినప్పుడు, అంటే రియాక్టెంట్ కాంపోజిషన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, రైట్? మళ్ళీ ప్రోడక్ట్ మళ్ళీ తిరిగి రియాక్టెంట్గా ఫామ్ అవ్వదు, రైట్? సో మరి రియాక్టెంట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా చదువుతాం, రైట్? సో నా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్? ఫిజికల్ చేంజ్కి కెమికల్ చేంజ్కి డిఫరెన్సెస్ ఏంటి? ఆల్రెడీ యు నో దట్. కెన్ యూ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిజికల్ చేంజ్? ఎస్, వెరీ గుడ్. ద మెల్టింగ్ ఆఫ్ అన్ ఐస్, రైట్? ఐస్ మెల్ట్ అయినప్పుడు లిక్విడ్ వాటర్లో కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ వాటర్ మళ్ళీ ఇంకా హీట్ చేసినప్పుడు ఇట్ గెట్ ఎవాపరేటెడ్, రైట్? తర్వాత ఏమవుతుంది? మాయిశ్చర్ అండ్ లోకి మారిపోతుంది, గ్యాసియస్ మాలిక్యూల్స్లోకి మారిపోతుంది. మళ్ళీ తిరిగి కండెన్స్ చేస్తే మళ్ళీ తిరిగి లిక్విడ్ వాటర్ అవుతుంది. లిక్విడ్ వాటర్ని ఇంకా మనం 0 డిగ్రీ సెల్సియస్కి తీసుకెళ్తే తిరిగి అది ఐస్గా మారుతుంది. అంటే ఫిజికల్ చేంజ్లో ఫార్ములా చేంజ్ అవ్వట్లేదు, వాటర్ కాంపోజిషన్ చేంజ్ అవ్వట్లేదు, అలాగే ఉంటుంది. మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా ఫిజికల్ చేంజ్లో? ఏమీ ఫామ్ అవ్వట్లేదు. బట్ కెమికల్ చేంజ్లో మనకి అన్ని కొత్త ప్రోడక్ట్స్ ఫామ్ అవుతుంటాయి, right? Now you see the difference between the physical change and chemical change we have here, right? So physical change and chemical change is temporary, here change is permanent. ఒకసారి కెమికల్ చేంజ్ జరిగిందంటే అది పర్మనెంట్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి బ్యాక్ అనేది రాదు రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రైపెనింగ్ ఆఫ్ మ్యాంగో. సో కాయగా ఉండి అది పండుగ మారినప్పుడు మళ్ళీ పండు తిరిగి కాయగా మారదు కదా. మిల్క్ కర్డ్గా మారుతుంది, మళ్ళీ కర్డ్ తిరిగి మిల్క్ వస్తుందా? అవ్వదు. అంటే వన్స్ మిల్క్ కర్డ్గా మారితే అది పర్మనెంట్ చేంజ్, అది మళ్ళీ తిరిగి బ్యాక్ అనేది రావడం ఉండదు. బట్ ఫిజికల్ చేంజ్లో చేంజ్ అనేది టెంపరరీ. సో వన్స్ యూ మెల్ట్ ద ఐస్, ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ద వాటర్. వెన్ యూ కూల్ ద వాటర్ అగైన్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ఐస్ ఫార్మ్. ఇక్కడ మీకు వాటర్ మాత్రం దాని యొక్క ఫిజికల్ స్టేట్స్ మారుతున్నాయి, కానీ వాటర్ యొక్క కాంపోజిషన్ మారట్లేదు, కొత్త సబ్స్టెన్సెస్ ఇక్కడ మనకి ఫామ్ అవ్వట్లేదు. ఓకే, బట్ కెమికల్ చేంజ్లో మనకి ఏమవుతుంది? న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతున్నాయి. ఆ న్యూ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, అవి ఎక్కడి నుండి అయితే వచ్చాయో వాటి యొక్క ప్రాపర్టీకి చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్తో ఉంటాయి,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కర్డ్ అయినప్పుడు మిల్క్ యొక్క టేస్ట్ కర్డ్ యొక్క టేస్ట్ మీకు అందరికీ తెలుసు. సో మిల్క్ కర్డ్గా మారినప్పుడు దాని యొక్క టేస్ట్ మారుతుంది అండ్ యొక్క కెమికల్ కాంపోజిషన్ కూడా మారిపోతుంది, రైట్. సో అందుకే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్కి. నా ఇందులో ఫిజికల్ చేంజ్లో న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయా? ఫామ్ అవ్వవు. ఇట్ ఈస్ రివర్సిబుల్ అంటే దిస్ ఫిజికల్ చేంజ్ ఇస్ ద రివర్సిబుల్. అంటే ఐస్ అనేది వాటర్గా మారచ్చు, ఐస్ అనేది లిక్విడ్ వాటర్గా మారచ్చు, మళ్ళీ లిక్విడ్ వాటర్ తిరిగి ఐస్గా మారచ్చు, రైట్. ఇది రివర్సిబుల్ ప్రాసెస్. బట్ దిస్ ఈజ్ ఇర్రివర్సిబుల్ చేంజ్. అంటే ఈ కెమికల్ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్, తిరిగి మళ్ళీ బ్యాక్ రాదు. ఇర్రివర్సిబుల్ మీన్స్ ఇట్ కెనాట్ బి బ్యాక్. That is that type of reactions, that type of changes we called as chemical change. Chemical change మళ్ళీ తిరిగి బ్యాక్ ఫామ్ అవుతాయా? అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటేషన్ రియాక్షన్లో ఓన్లీ గ్రేప్స్కే కాదు, మనం డైలీ తినే ఇడ్లీ దోశలు కూడా ఫర్మెంటేషన్లోనే మనం ఒక రోజు ముందే పిండి తయారు చేసి పెట్టుకుంటాం కదా, అవి అందులో ఉన్న బ్యాక్టీరియా ఈస్ట్ అందులో కార్బోహైడ్రేట్స్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తాయి, రైట్. అంటే కార్బోహైడ్రేట్ ఫైనల్గా అది ఆల్కహాలిక్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇది కూడా ఒక కెమికల్ చేంజే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్ ఏంటి? రెస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇక్కడ ఐరన్ అనేది దాని యొక్క కాంపోజిషన్ చేంజ్ అవుతుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి, ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్తో రియాక్ట్ అయ్యి ఐరన్ Fe2O3గా చేంజ్ అవుతుంది. దెన్ ఐరన్ కన్వర్టెడ్ ఇంటూ ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3. హియర్ ఎగ్జాంపుల్ ఈస్ ఇన్ ఫిజికల్ చేంజ్, దట్ ఈస్ మెల్టింగ్ ఆఫ్ అన్ ఐస్. ఇది ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్. దీస్ ఆర్ ద సమ్ brief differences between the physical change and chemical change, right? Okay, then move on to the next slide. Now what is chemical reaction? అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? వెన్ఎవర్ ఏ కెమికల్ చేంజ్ అకర్స్ ఇట్ ఈస్ సెడ్ టు బి కెమికల్ రియాక్షన్. కెమికల్ చేంజ్ కనుక జరిగినట్లయితే దాన్ని మనం కెమికల్ రియాక్షన్ అని అంటాము, రైట్. సో మరి ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? కెమికల్ చేంజ్ జరిగినప్పుడు ద ప్రాసెస్ ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్సెస్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ కెమికల్ రియాక్షన్. సో కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడి నుండి? ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కంబైన్డ్ అయ్యి కొత్త ప్రొడక్ట్స్ ఫామ్ అయినప్పుడు, రైట్. సో ఇక్కడ ఫామ్ అయిన ప్రొడక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి, right. The process in which new substances with new properties are formed. ఓకే, న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనకి చాలా కెమికల్ రియాక్షన్స్ డే టు డే లైఫ్లో మనం చాలా చూసాం కదా. ఎగ్జాంపుల్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ తీసుకుందాం. when you take the carbohydrate, what is the final form of the carbohydrates after get digestion? It will converted into, right, glucose. Very good. Proteins are converted into amino acids, and now ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. అంటే ఏమవుతుంది? మనం తిన్న ఫుడ్ యొక్క కాంపోజిషన్ ఫైనల్ ఫామ్లోకి వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అంటే న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతున్నాయి. దీస్ ఆర్ హ్యావింగ్ ద న్యూ ప్రాపర్టీస్ ఆల్సో. ఓకే, సో వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్? కెమికల్ రియాక్షన్ మీన్స్ వెన్ ఎవర్ ఏ కెమికల్ చేంజ్ అకర్స్ ఇట్ ఈస్ సెడ్ టు బి కెమికల్ రియాక్షన్. కెమికల్ చేంజ్ కనుక జరిగినట్లయితే దాన్ని ఏమనాలి? కెమికల్ రియాక్షన్ అని అనాలి, right. So in this process what will happen? The new substances are formed with new properties from one or more two substances, one or two or more substances. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి న్యూ సబ్స్టెన్సెస్ని ఫామ్ చేస్తాయి. ఈ న్యూ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటాయి, రైట్. అండ్ దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ కెమికల్ రియాక్షన్. దెన్ హౌ డు వి నో దట్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్? మనకి ఎలా తెలుస్తుంది కెమికల్ రియాక్షన్ జరిగిందని? దెన్ హౌ డు యూ నో దిస్? ఎప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతుందని నీకు ఎలా తెలుస్తుంది? ఓకే, అంటే ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, నౌ లెట్ us see that activities. In the activities 1, here we have the in activity 1 to demonstrate burning of the magnesium ribbon in air. సో ఇక్కడ ఏం తీస్తున్నాను? మెగ్నీషియం రిబ్బన్ని తీసుకుంటున్నాము. దాన్ని ఎయిర్లో అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్న్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం, రైట్. సో ఫర్ దిస్ వాట్ వీఆర్ టేకింగ్ నౌ, టేక్ ఏ డ్రై అండ్ క్లీన్ పీస్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అండ్ రబ్ ఇట్ విత్ శాండ్ పేపర్ టు రిమూవ్ ద లేయర్ ఆఫ్ ద మెగ్నీషియం ఆక్సైడ్. ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక డ్రై అండ్ క్లీన్ పీస్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ని తీసుకుంటున్నాము. దాన్ని శాండ్ పేపర్తో
జస్ట్ ఏం చేస్తున్నాం, పైన సర్ఫేస్ పైన జస్ట్ రబ్ చేస్తున్నాం. ఎందుకు అలా రబ్ చేయాలి? దానిపైన ఉన్న ఆక్సైడ్ లేయర్ని రిమూవ్ చేయడం కోసం. అందుకే అప్పుడు షైనీ మెగ్నీషియం సర్ఫేస్ ఇలా మనకి ఇలా ఉంటుంది. ఒకవేళ ఆక్సిజన్తో రియాక్ట్ అయిన మెగ్నీషియం పైన కొంచెం దాని యొక్క షైనీ నేచర్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఆ మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ని రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తున్నాము, శాండ్ పేపర్తో రబ్ చేస్తున్నాము. అలా రబ్ చేసిన తర్వాత ఒక hold it with a pair of tongs and burn it in the air on a spirit lamp or burner, keeping a china dish below it. ఏం చేస్తున్నాం, టాంగ్స్ తోటి ఏం చేస్తున్నాము, ఇలా టాంగ్స్తో ఈ మెగ్నీషియం రిబ్బన్ని తీసుకొని ఇక్కడ బర్న్ చేయాలి. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్న్ చేసి కింద చైనా డిష్ పెట్టండి. తర్వాత ఏమవుతుంది, ఈ మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్న్ అయిన తర్వాత మనకి ఒక మెగ్నీషియం ఆక్సైడ్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక యాష్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ రిబ్బన్ ఎలా మారుతుంది, చివరికి యాష్గా మారుతుంది. ఆ యాష్ని ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అని అనాలి. ఓకే, సో ఈ రియాక్షన్ జరిగేటప్పుడు మనం ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక డాజిలింగ్ వైట్ కలర్ ఫ్లేమ్ కనిపిస్తుంది, అవునా కదా? డాజిలింగ్ వైట్ కలర్ ఫ్లేమ్ అంటే వెన్ యూ బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, వీ కెన్ సీ ద డాజిలింగ్ వైట్ కలర్ ఫ్లేమ్ హియర్. Afterwards, then here some powder is falling on this china dish. Okay, due to this reaction what happened, the new product is forming here. ఓకే, ఆ న్యూ ప్రోడక్ట్ ఇక్కడ ఏమి, అది మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క యాష్, దాన్ని మెగ్నీషియం ఆక్సైడ్ పౌడర్ అంటున్నాము. సో లెట్ us see the observations. ఏమేమి అబ్జర్వేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. మెగ్నీషియం బర్న్స్ విత్ ఎ డాజిలింగ్ లైట్, ఏ వైట్ పౌడర్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద చైనా డిష్. ఓకే, దీస్ ఆర్ ద అబ్జర్వేషన్. సో మెగ్నీషియం ఎలా బర్న్ అవుతుందంటే ఒక డాజిలింగ్ వైట్ కలర్ ఫ్లేమ్తో అది బర్న్ అవుతుంది. తర్వాత ఒక వైట్ పౌడర్ అనేది చైనా డిష్లో కలెక్ట్ అవుతుంది. రైట్, సో కన్క్లూజన్, దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది, ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ విచ్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ రియాక్ట్ టు ఫార్మ్ ఏ న్యూ ప్రోడక్ట్ దట్ ఈస్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఈ రియాక్షన్లో ఏమవుతుంది, మెగ్నీషియం ఆక్సిజన్తో బర్న్ అయ్యి, సో నౌ యూ సీ దిస్ రియాక్షన్, మెగ్నీషియం ఆక్సిజన్తో బర్న్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. రైట్, సో దిస్ ఈస్ ద బర్నింగ్ ఆఫ్ ద మెగ్నీషియం రిబ్బన్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద బర్నింగ్ ఆఫ్ ద మెగ్నీషియం రిబ్బన్. సో ఈ యాక్టివిటీ నుంచి మనకి ఏం తెలుస్తుంది, ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. ఆ కొత్త ప్రోడక్ట్ ఆ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మెగ్నీషియం రిబ్బన్ చూడండి, అలా బర్న్ అయిన తర్వాత వచ్చిన పౌడర్ చూడండి, రెండింటికి తేడా ఉందా లేదా? ఓకేనా? సో అది బర్న్ అవ్వకముందు ఎలా ఉంది, చాలా షైనీ మెటాలిక్ నేచర్ తోటి, మెటాలిక్ సర్ఫేస్ తోటి ఉంది. రైట్, అంటే మెటాలిక్ షైనీ నేచర్ తోటి ఉంది. బర్న్ అయిన తర్వాత ఒక యాష్ ఫామ్లోకి మారిపోయింది. అంటే ఏమైంది, ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది, విత్ న్యూ ప్రాపర్టీస్ ఫామ్ అయ్యాయి. ఓకే, నా ఇంకా మనం అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో లెట్ us see the next activity here. Okay, see the next activity. So here activity 2. In this activity, so we can observe that here we are observing that to study the reaction between the lead nitrate and potassium iodide. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, రెండు కెమికల్ సొల్యూషన్స్ని తీసుకుంటున్నాం. ఒకటి లెడ్ నైట్రేట్ సొల్యూషన్ అండ్ ఇంకొకటి పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. సో ఏం చేస్తున్నాం, లెడ్ నైట్రేట్ సాల్ట్ తీసుకుంటున్నాము. లెడ్ నైట్రేట్ సాల్ట్ తీసుకొని సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేర్ ద లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇన్ ద వన్ టెస్ట్ ట్యూబ్ అండ్ ద పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఇన్ ద అనదర్ టెస్ట్ ట్యూబ్ అయినా తీసుకోండి, లేదంటే ఇలాగా బీకర్స్ అయినా తీసుకోండి. ఒక బీకర్లో మీరు ఏం తయారు చేస్తున్నారు, లెడ్ నైట్రేట్ సొల్యూషన్ని తయారు చేస్తున్నారు. ఇంకో బీకర్లో ఏం తయారు చేస్తున్నారు, పొటాషియం అయోడైడ్ సొల్యూషన్స్ని తయారు చేస్తున్నారు. రైట్, సో ఈ రెండు సొల్యూషన్ని ఏం చేయాలి, మిక్స్ చేయాలి. ఈ విధంగా మనం ఈ రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేస్తున్నాం. రైట్, సో తర్వాత అబ్జర్వేషన్స్. మీరు ఇక్కడ ఈ ఫిగర్లో మీకు కనిపిస్తుంది, వెన్ యూ మిక్స్ దీస్ టూ సొల్యూషన్, okay, here we can observe some yellow color precipitate is forming. What is your observation, whenever you mix these solutions, what is that color is changing here? Yeah, yellow color is appearing. Is that yellow color is what, which is it is in the form of solid, that is solid form of this yellow color precipitate we can see here. Right, now that yellow solid here appears, that yellow solid, that is not liquid, that is solid. Here yellow solid is appearing. That this yellow solid we called as what here, precipitate. What is that, precipitate. That yellow solid we called as precipitate. This appears solid, this yellow solid is a new chemical compound, namely lead iodide. So మనకి ఒక కొత్త కాంపౌండ్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ రెండింటిని మిక్స్ చేసామో, లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్,
ఈ లెడ్ నైట్రేట్ని పొటాషియం అయోడైడ్ని మిక్స్ చేసినప్పుడు మనకు ఒక కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయింది, లెడ్ అయోడైడ్. సో ఆ లెడ్ అయోడైడ్ యొక్క ప్రెసిపిటేట్ ఫామ్లో ఉంది. ప్రెసిపిటేట్ అనేది ఏంటి, ఎల్లో కలర్ ప్రెసిపిటేట్. అది దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, PbI2, అండ్ ఆల్సో వి కాల్డ్ యాజ్ లెడ్ అయోడైడ్ అనే కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది, ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఓకే, అనదర్ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఈజ్ ద పొటాషియం నైట్రేట్ విచ్ వీ కెనాట్ సీ యాజ్ ఇట్ రిమైన్స్ ఇన్ ద సొల్యూషన్. పొటాషియం నైట్రేట్, ఇంకొకటి కూడా పొటాషియం నైట్రేట్ ఫామ్ అవుతుంది. ఆ పొటాషియం నైట్రేట్ ఈ సొల్యూషన్లో ఉంటుంది, అది మనకు కనిపించదు. ఏది కనిపిస్తుంది ఇక్కడ, ఎల్లో కలర్ సాలిడ్ ప్రెసిపిటేట్ మనకి కనిపిస్తుంది. వీ కెన్ సీ ద ఎల్లో సాలిడ్ ప్రెసిపిటేట్, రైట్. సో కన్క్లూజన్ ఏమి ఇవ్వాలి, సో నౌ సీ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ విచ్ లెడ్ నైట్రేట్ and potassium iodide are the reactants while lead iodide and potassium nitrate are the products. ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది, ఈ కెమికల్ రియాక్షన్లో లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్ కలిసాయి, అంటే వాటిని లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్ ఆర్ ద రియాక్టెంట్స్. ఒక కొత్తగా ఫామ్ అయిన ప్రోడక్ట్ ఎట్లా ఫామ్ అయింది, న్యూ ప్రాపర్టీస్తో ఫామ్ అయిన ప్రోడక్ట్ ఏం ఫామ్ అయింది అక్కడ, లెడ్ అయోడైడ్ ఫామ్ అయింది అండ్ పొటాషియం నైట్రేట్ కూడా ఫామ్ అయింది. ఓకే, ఈ రియాక్షన్ గురించి మీకు ఒకసారి చెప్పేటప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. సో యూ అబ్జర్వ్ దిస్ రియాక్షన్. సో హియర్ వీ హ్యావ్ ద లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్. ఏమైంది, ఈ లెడ్ అనేది ఈ అయోడైన్తో కలిసి మనకి లెడ్ అయోడైడ్ అనే ప్రెసిపిటేట్ని ఫామ్ చేసింది. ఓకే, సో లెడ్ అయోడైడ్ అనే ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ టూ కలిసి, ఇక్కడ పొటాషియం ఇక్కడ నైట్రేట్ కలిసి మనకి పొటాషియం నైట్రేట్ అనే యాక్వియస్ సొల్యూషన్ కూడా ఫామ్ అయింది. ఓకే, ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కలిసి మళ్ళీ న్యూ సబ్స్టెన్సెస్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఫామ్ అయ్యాయి, రైట్. సో ఇన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, here we have one more activity. Let us see that one more activity. To study the reaction between zinc and dilute hydrochloric acid. Okay, it's a very very important reaction. Okay, so ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, take a conical flask, fit it with a cork and a glass tube passing through the cork. ఇక్కడ are you able to see this? Yes, యా, మీకు కనిపిస్తుందా ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటున్నాము, రైట్. దీనికి ఒకటి కార్క్ ట్యూబ్ పెడుతున్నాము, దాని నుంచి ఒక ట్యూబ్ని పాస్ చేస్తున్నాము, ఒక గ్లాస్ ట్యూబ్ని పాస్ చేస్తున్నాము, రైట్. సో ఏమి అంతకంటే ముందు ఏం చేస్తున్నాం, ఇందులో జింక్ గ్రాన్యూల్స్ వేయాలి. జింక్ గ్రాన్యూల్స్ వేస్తున్నాం. ఇగో దిస్ ఈజ్ ద జింక్. ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్ ఇలా ఉంటాయి. జింక్ ఇక్కడ సాలిడ్ జింక్ని తీసుకున్నాం, బట్ ఇక్కడ జింక్ పౌడర్ని తీసుకుంటున్నాము. సో దానికి ఏం చేయాలి, పుట్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ద ఫ్లాస్క్ అండ్ యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఈ జింక్ గ్రాన్యూల్స్కి యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఏం అబ్జర్వేషన్ చేస్తున్నాం మనం చూడండి, బబుల్స్ అపియర్ అరౌండ్ ద జింక్ గ్రాన్యూల్స్. ఓకే, ఇది లైవ్ రియాక్షన్. ఇది చూడండి, ఈ కెమికల్ రియాక్షన్లో జింక్ వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ ద యాసిడ్, హియర్ వీ కెన్ సీ సమ్ ఎయిర్ బబుల్స్. ఓకే, now the flask becomes warm. When you touch this heart, we can feel some hotness. అంటే అది చాలా అంటే కొంచెం వేడిగా ఉంటుంది. అంటే ఈ రియాక్షన్లో హీట్ అనేది లిబరేట్ అయింది, దాంతోపాటు సమ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ కూడా లిబరేట్ అవుతున్నాయి. ఆ గ్యాసెస్ మాలిక్యూల్స్ ఇక్కడ ఏంటో ఒకసారి చూద్దాం. కన్క్లూజన్, సో వీ కెన్ సే దట్ జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్ విచ్ అపియర్స్ యాజ్ బబుల్. ఇక్కడ ఏమవుతుంది, జింక్ అనేది ఆ యాసిడ్తో రియాక్ట్ అయ్యి కొన్ని బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఆ ఎయిర్ బబుల్స్ దేనివల్ల వచ్చాయి, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవడం వల్ల వచ్చాయి. ఈ హైడ్రోజన్ గ్యాసే మనకి బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి, అంటే ఎయిర్ బబుల్స్. ఇక్కడ గాలి బుడగలు కనిపిస్తున్నాయి కదా, సమ్ హియర్ వీ కెన్ సీ సమ్ గాలి బుడగలు, రైట్. అండ్ దీస్ గాలి బుడగలు వీ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ గ్యాస్. ఎస్ ఆర్ నో? ఓకే, నౌ heat has been produced during the reaction causing warming the flask. ఈ రియాక్షన్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల గ్లాస్ అనేది కొంచెం వేడెక్కుతుంది. అది ఎలా తెలుస్తుంది, జస్ట్ టచ్ చేయండి. ఇక్కడ మీ హ్యాండ్తో టచ్ చేస్తే సో వీ కెన్ ఫీల్ దట్ హాట్నెస్, రైట్. నౌ ఏమై ఉండొచ్చు, ఇక్కడ జింక్ గ్రాన్యువల్స్ని మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ HCl కానీ వేసాము. నేను ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాను. వెన్ యూ యాడ్ జింక్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్, so we are getting the new products. What are those? Here hydrogen gas and zinc sulfate అనేది ఫామ్ అవుతుంది. ఓకే, whenever the metal react with any acid, it liberates the hydrogen gas. Okay, and along with
సాల్ట్ సొల్యూషన్, కరెస్పాండింగ్ సాల్ట్ సొల్యూషన్. ఇక్కడ జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి జింక్ ప్లస్ SO4 కలిసి జింక్ సల్ఫేట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ H2 అనేది హైడ్రోజన్ గ్యాస్గా లిబరేట్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? సో కన్క్లూజన్ ఏం చెప్తున్నాము, వీ కెన్ సే దట్ జింక్ రియాక్ట్స్ విత్ ద డైల్యూట్ hydrochloric acid or H2SO4 sulfuric acid to form hydrogen gas which appears as bubbles. Heat has been produced during the reaction causing warming of the flask. ఓకే, సో ఈ రియాక్షన్లో ఏమవుతుంది, గ్యాసెస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇందాకటి రియాక్షన్లో ఒక ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ రియాక్షన్లో అంటే మెగ్నీషియం బర్న్ చేసినప్పుడు ఆ కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయింది, కొత్త ప్రాపర్టీస్ తోటి ఫామ్ అయింది. ఓకే, సో ఈ యాక్టివిటీలో మనకి ఏం తెలుస్తుంది, ఈ కెమికల్ రియాక్షన్ జరిగిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే సమ్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అంటే ఎవాల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఓకే, గ్యాస్ అనేది ఎవాల్యూషన్ జరుగుతుంది, అంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ యాక్టివిటీలో మనకి ఏం తెలుస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. Okay, and move on to the next activity. Now you see in the activity 4 we have to study the reaction between the calcium oxide and water. మీకు తెలుసు calcium oxide అంటే ఏంటి, that is we called as sunnam, పొడి సున్నం అంటాం కదా మనం వైట్ వాషింగ్కి వేస్తాం వాల్స్కి, దట్ ఈస్ వి కాల్డ్ as calcium oxide. క్విక్ లైమ్ అని కూడా అంటాం దాన్ని. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద calcium oxide? CaO, calcium oxide. When you add water to the calcium oxide, then you will get new product, that is calcium hydroxide. దాంతో పాటు మీరు ఇట్లా హ్యాండ్ టచ్ చేసి చూస్తే ఆ గ్లాస్ బీకర్ కొంచెం వేడి అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏమవుతుంది, ఇక్కడ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, హీట్ లిబరేట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, టేక్ అబౌట్ 1 గ్రామ్ ఆఫ్ క్విక్ లైమ్. ఆ క్విక్ లైమే ఇక్కడ ఏమంటున్నాము, కాల్షియం ఆక్సైడ్ అంటున్నాము. వాట్ ఈస్ దట్, కాల్షియం ఆక్సైడ్. దట్ ఈస్ యాడ్ 10 ml ఆఫ్ వాటర్ టు దిస్. దానికి 10 ml వాటర్ని యాడ్ చేయండి. టచ్ ద బీకర్ విత్ యువర్ ఫింగర్. ఓకే, ఒక చిన్న 1 గ్రామ్ తీసుకోండి, స్పాచులాతో 1 గ్రామ్ క్విక్ లైమ్ పౌడర్ తీసుకోండి, బీకర్లో వేయండి. దానికి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ని యాడ్ చేయండి. ఆ తర్వాత ఏమవుతుంది, మనకి రియాక్షన్ జరిగినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవ్వడంతో పాటు దీంట్లో హీట్ అనేది లిబరేట్ అవుతుంది. దీంట్లో ఏమవుతుంది, హీట్ అనేది లిబరేట్ అవుతుంది. నా యు సీ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు, అబ్జర్వేషన్ ఏంటి, ద బీకర్ ఈజ్ హాట్ వెన్ యూ టచ్ ఇట్. ఓకే, ఎప్పుడైతే దీన్ని మనం టచ్ చేస్తామో బీకర్, అదేమవుతుంది, అది హాట్గా అంటే ఏమైతే వేడిగా ఉంటుంది, ఆ బీకర్ చాలా వేడిగా ఉంటుంది. కన్క్లూజన్, ద రియాక్షన్ ఈజ్ దట్ ద కాల్షియం ఆక్సైడ్ క్విక్ లైమ్ రియాక్ట్స్ విత్ ద వాటర్ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఈ ప్రాసెస్లో హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఏమవుతుంది, ఇందులో హీట్ అనేది లిబరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, కాల్షియం ఆక్సైడ్ డిజాల్వ్స్ ఇన్ ద వాటర్ ప్రొడ్యూసింగ్ కలర్లెస్ సొల్యూషన్. కాల్షియం ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయ్యి మనకి ఏ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, ఒక కలర్లెస్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఆ కలర్లెస్ సొల్యూషన్ ఇక్కడ ఏంటి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్లో మీరు కనుక ఒక రెడ్ లిట్మస్ పేపర్ని పెడితే అది బ్లూ లిట్మస్గా చేంజ్ అవుతుంది. చెప్పండి, రెడ్ లిట్మస్ బ్లూగా మారిందంటే ఆ సొల్యూషన్కి ఏ నేచర్ ఉంటుంది, ఎస్, ఏ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్, రైట్? the solution is having which nature, basic nature. Okay, when you dip the red litmus paper into the solution, what will happen, the red litmus paper changes into the blue color. That means the solution is having which nature now, basic nature. Okay, from this we can say that a red litmus paper turns blue when dipped in the above solution, and this solution is a basic solution. Okay, this is the conclusion point here we have, right? Now move on to the next activity, activity 5. So in this activity 5, to study the reaction between the sodium sulfate solution and barium chloride solution. ఏం తీసుకుంటున్నాము, సోడియం సల్ఫేట్ సాల్ట్ని తీసుకోండి. ఏం తీసుకుంటున్నారు, సోడియం సల్ఫేట్ అంటే Na2SO4. ఆ సోడియం సల్ఫేట్ సాల్ట్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసి సోడియం సల్ఫేట్ సొల్యూషన్ని తయారు చేయండి. సాల్ట్కి వాటర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, అది సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ ఏ సాల్ట్ని తీసుకుంటున్నాము, సోడియం సల్ఫేట్ సాల్ట్ని తీసుకుంటున్నాము. ఓకే, వెన్ యూ యాడ్ వాటర్ టు దిస్, ఇట్ విల్ బికమ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్. Okay, and keep it aside. And next you take the one more salt. What is that, you take the another salt, that is barium chloride. Okay, so you take the some small quantity of the barium chloride salt. To this you add the 100 ml of the water.
ఓకే, సోడియం సల్ఫేట్ కూడా మనం 100 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి, అండ్ బేరియం క్లోరైడ్ కూడా కొద్దిగా క్వాంటిటీ తీసుకొని దానికి కూడా 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనకి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, రైట్. సో అప్పుడు అలా తీసుకున్న ఈ 2 బీకర్, సో ఈ బీకర్లో సోడియం సల్ఫేట్ ఉంది, రైట్. ఇన్ దిస్ బీకర్ వీ హ్యావ్ ద సోడియం సల్ఫేట్ అండ్ ఇన్ దిస్ బీకర్ వీ హ్యావ్ ద బేరియం క్లోరైడ్. Okay, when you add these two solutions, here we can see some white color solid is forming, solid substance is forming, right. ఒక వైట్ కలర్ సాలిడ్ సబ్స్టెన్స్ అనేది మనకి ఫామ్ అవుతున్నట్టుగా అబ్జర్వ్ చేస్తున్నాం. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ హియర్? దట్ అబ్జర్వేషన్ ఈస్ బేరియం సల్ఫేట్ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, బేరియం క్లోరైడ్ అనే ఒక బేరియం క్లోరైడ్ కాదు, అది బేరియం సల్ఫేట్ BaSO4 ఒక వైట్ కలర్ సాలిడ్ ఫామ్ అవుతుంది, దాన్ని ప్రెసిపిటేట్ అంటున్నాం. బేరియం సల్ఫేట్ వైట్ ప్రెసిపిటేట్ అని ఫామ్ అవుతుంది, దాంతోపాటు NaCl సొల్యూషన్ కూడా ఫామ్ అవుతుంది, రైట్. కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు? వెన్ యూ యాడ్ సోడియం సల్ఫేట్ టు ద బేరియం క్లోరైడ్, సో ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మింగ్ డ్యూ టు barium sulfate, formation of barium sulfate, and along with this sodium chloride solution also forming, right. అంటే బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్తో కలిసినప్పుడు ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం బేరియం సల్ఫేట్ వైట్ కలర్ సాలిడ్ ప్రెసిపిటేట్ అంటున్నాము, NaCl అంటున్నాం. ఓకే, సో ఇందులో ఏమవుతుంది? ఈ బేరియం అనేది సల్ఫేట్తో రియాక్ట్ అవుతుంది. ఈ బేరియం దేంతో రియాక్ట్ అవుతుంది? సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి బేరియం సల్ఫేట్ అనే వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ Na అండ్ Cl ఈ రెండు కలిసి మనకి సోడియం క్లోరైడ్ అనే సొల్యూషన్ ఫామ్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, యా, ఫ్రమ్ అబోవ్ దీస్ 5 యాక్టివిటీస్, ఈ 5 యాక్టివిటీస్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? సో ఫస్ట్ యాక్టివిటీ, మెగ్నీషియం రిబ్బన్ని బంద్ చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది, రైట్. అండ్ సెకండ్ యాక్టివిటీలో మనం ఏం చేసాము? లెడ్ నైట్రేట్ కానీ పొటాషియం అయోడైడ్ ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు లెడ్ అయోడైడ్ అనే ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. అండ్ థర్డ్ యాక్టివిటీలో జింక్ గ్రాన్యూల్స్ని HCl కానీ H2SO4 కానీ యాడ్ చేసినప్పుడు ఒక గ్యాస్ అనేది లిబరేట్ అయింది, రైట్. ఎవాల్యూషన్ ఆఫ్ ద గ్యాస్ లిబరేట్ అయింది, దాంతోపాటు కూడా హీట్ అనేది జనరేట్ అయింది. అండ్ ఫోర్త్ యాక్టివిటీలో కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏమైంది? ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. దీంతోపాటు బీకర్ అనేది కొంచెం వేడెక్కడం కూడా మనం అబ్జర్వ్ చేస్తాం, అంటే అక్కడ ఏమవుతుంది? హీట్ అనేది లిబరేట్ అయింది. అండ్ ద లాస్ట్ రియాక్షన్లో ఏమైంది? సో బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది, దట్ ఈస్ బేరియం సల్ఫేట్ ఒక వైట్ కలర్ సాలిడ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. అంటే ఎలా ఇవన్నీ యాక్టివిటీస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, కెమికల్ రియాక్షన్స్ జరుగుతుందని చెప్పొచ్చు. కెమికల్ రియాక్షన్ జరుగుతుందని చెప్పాలంటే ఒక రియాక్షన్లోనేమో హీట్ అండ్ గ్యాస్ లిబరేట్ అయింది, ఒక రియాక్షన్లోనేమో కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయిపోయింది, ఇంకో రియాక్షన్లోనేమో ఒక ఎల్లో కలర్ అంటే కలర్ కూడా చేంజ్ అయింది. రెండు సొల్యూషన్స్ని మనం యాడ్ చేసినప్పుడు ఒక ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఇంకొక రియాక్షన్లో మెటల్కి యాసిడ్ యాడ్ చేసినప్పుడు గ్యాసెస్ అనేవి లిబరేట్ అయినాయి. అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పడానికి ఇవన్నిట్లలో ఏదో ఒకటి జరిగితే చాలు. సో వీ కెన్ సే దట్ కెమికల్ రియాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఓకే, సో కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా అని తెలవాలి అంటే అందులో ఈ చేంజెస్లో ఏదో ఒకటి మాత్రం జరిగి ఉండాలి. ఏంటవి? From the above 5 activities, we can say that any of the following observations help us to determine whether a chemical reaction has taken place. ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని తెలుసుకోవాలంటే ఈ 5 యాక్టివిటీస్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఇందులో ఏదో ఒక చేంజ్ అనేది జరగాలి. సో ఏంటా చేంజ్? ఒకవేళ చేంజ్ ఇన్ స్టేట్, దాని యొక్క స్టేట్ లిక్విడ్ సాలిడ్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఆ చేంజ్ ఇన్ స్టేట్. ఇందాక ఏమైంది? జింక్ గ్రాన్యూల్ అనేది సాలిడ్ ఫామ్లో ఉన్నాయి, దానికి యాడ్ చేసిన యాసిడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంది. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఒక కొత్త గ్యాసెస్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. అంటే ఏమైంది? అక్కడ చేంజ్ ఇన్ స్టేట్ కూడా జరిగింది, రైట్. నౌ చేంజ్ ఇన్ కలర్. ఎక్కడ కలర్ మీకు చేంజ్ అయింది? ఈ యాక్టివిటీస్లో లెడ్ నైట్రేట్ని తీసుకున్నాము, దానికి పొటాషియం అయోడైడ్ యాడ్ చేస్తే లెడ్ అయోడైడ్ అనే ఎల్లో ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. అక్కడ ఏమైంది? కలర్ అనేది చేంజ్ అయింది, రైట్. నౌ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. ఎక్కడ జరిగింది ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్? వెన్ యూ యాడ్ జింక్ గ్రాన్యూల్స్, వెన్ యూ యాడ్ యాసిడ్స్ టు ద జింక్ గ్రాన్యూల్స్, వాట్ విల్ హ్యాపెన్? హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. ఓకే, అక్కడ ఏమైంది? గ్యాస్ లిబరేట్ అయింది. చేంజ్ ఇన్ టెంపరేచర్. కొన్ని రియాక్షన్స్లో ఏమయ్యాయి? హీట్ అనేది లిబరేట్ అయింది. ఎక్కడెక్కడ హీట్ లిబరేట్ అయింది మనకి?
ఎస్, కాల్షియం ఆక్సైడ్కి వాటర్ యాడ్ చేసినప్పుడు, అంటే క్విక్ లైమ్కి మీరు వాటర్ని యాడ్ చేసినప్పుడు అక్కడ కూడా హీట్ లిబరేట్ అయింది, కొత్త సబ్స్టెన్స్ కూడా ఫామ్ అయింది. జింక్ గ్రాన్యూల్స్కి యాసిడ్ యాడ్ చేసినప్పుడు అక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది, దాంతోపాటు హీట్ కూడా లిబరేట్ అయింది, అంటే టెంపరేచర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. కొన్ని రియాక్షన్స్లో ఏమయ్యాయి, ప్రెసిపిటేట్స్ ఫామ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్ తీసుకుంటే లెడ్ అయోడైడ్ అని ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. అదేవిధంగా బేరియం క్లోరైడ్కి సోడియం సల్ఫేట్ సొల్యూషన్, బేరియం క్లోరైడ్ సొల్యూషన్కి సోడియం సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఒక వైట్ కలర్ బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ అయింది. అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఈ చేంజెస్లో ఏదో ఒక చేంజ్ అనేది కంపల్సరీ జరిగి తీరాల్సిందే, రైట్. ఈ 5 చేంజెస్లో ఎన్ని చేంజెస్ ఉన్నాయి, 1 2 3 4 5 చేంజెస్లో ఏ ఒక్క చేంజ్ జరిగినా, సో వీ కెన్ కన్ఫర్మ్ దట్ కెమికల్ చేంజ్ టేకెన్ ప్లేస్. ఓకే, కెమికల్ చేంజ్ అనేది జరుగుతుందని చెప్పవచ్చు. ఈ 5లలో ఏ ఒక్కటి జరిగినా అది కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పవచ్చు, రైట్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. నౌ హియర్ వీ హ్యావ్ ద కెమికల్ ఈక్వేషన్, right. In the next concept we have here chemical equation. Then how do you represent the chemical equation? కెమికల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే ఏమేమి మనకు కావాలి? రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ యూజింగ్ సింబల్స్ అండ్ ఫార్ములా ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. ఏం చేస్తున్నాం ఇక్కడ, కెమికల్ రియాక్షన్ని ఎలా మనం చూపిస్తున్నాం, ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం. కెమికల్ రియాక్షన్ని రిప్రజెంట్ చేయాలంటే ఏముండాలి, సింబల్స్ ఉండాలి అండ్ ఫార్ములాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ మనకు తెలిసి ఉండాలి. సింబల్స్ అయినా ఉండొచ్చు, ఫార్ములాస్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఇవన్నీ కూడా అందులో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం, కెమికల్ ఈక్వేషన్ అని అంటున్నాము, రైట్. మరి ఏమేమి ఉంటాయి ఆ కెమికల్ ఈక్వేషన్లో? కెమికల్ ఈక్వేషన్లో ద సబ్స్టెన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ద రియాక్షన్స్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. ఏంటి, ఇందులో 2 ఉంటాయి, రియాక్టెంట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. దెన్ హౌ డు యూ డిఫైన్ ద రియాక్టెంట్స్? The substances which undergo chemical change in the reaction are called reactants. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే కెమికల్ చేంజ్, ఏ సబ్స్టెన్స్ అయితే రియాక్ట్ అయ్యి ఒక కెమికల్ చేంజ్ జరుగుతుందో దాన్ని ఏమంటున్నాం, ఆ సబ్స్టెన్సెస్ని రియాక్టెంట్ అంటున్నాం. ద సబ్స్టెన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకోండి, HCl తీసుకోండి. జింక్ HCl యాడ్ చేసినప్పుడు మనకి జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్, జింక్ ప్లస్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అంటే రియాక్టెంట్స్, ఏ రియాక్టెంట్స్ అయితే కెమికల్ చేంజ్ జరుగుతుందో, ఏ రియాక్టెంట్స్ కలిసినప్పుడు అయితే కెమికల్ చేంజ్ జరుగుతుందో, ఏ సబ్స్టెన్సెస్ అయితే కలిసినప్పుడు కెమికల్ చేంజ్ జరుగుతుందో ఆ సబ్స్టెన్సెస్ని రియాక్టెంట్స్ అని అంటున్నాము. The substances which undergo chemical change in the reaction are called as reactants. ఓకే, ఇవి కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఒక కొత్త సబ్స్టెన్సెస్ అంటే న్యూ సబ్స్టెన్సెస్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఫామ్ అవుతున్నాయి. దట్ న్యూ సబ్స్టెన్సెస్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఫామ్ అయ్యే వాటిని ఏమనాలి, ప్రొడక్ట్స్ అని అనాలి. అండ్ ద న్యూ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ ఆర్ కాల్డ్ ప్రొడక్ట్స్, రైట్. ఆ న్యూ సబ్స్టెన్సెస్ని ఇక్కడ ఏమంటున్నాము, ప్రొడక్ట్స్ అని అంటున్నాము, రైట్. నౌ యూ సీ హియర్ వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్. మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేసాం కదా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో. మెగ్నీషియం రిబ్బన్ని ఆక్సిజన్ ప్రజెన్స్లో బర్న్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది, రైట్. ఇక్కడ రియాక్టెంట్స్ రియాక్టెంట్స్ ఏవైతే కెమికల్ చేంజ్కి లోన్ అయ్యాయో వాటిని ఏమంటున్నాము, రియాక్టెంట్స్ అంటున్నాము. ఇక్కడ మెగ్నీషియం అండ్ O2 వీటి రెండింటిని ఏమనాలి, రియాక్టెంట్స్ అనాలి. వేటిని ప్రోడక్ట్ అనాలి, మెగ్నీషియం ఆక్సైడ్ని మనం ప్రోడక్ట్ అంటున్నాము. డ్యూరింగ్ దిస్ కెమికల్ చేంజెస్ హియర్ వీఆర్ గెట్టింగ్ ద న్యూ సబ్స్టెన్స్ విత్ న్యూ ప్రాపర్టీ and this is we called as product. Is it clear? Then how do you represent the chemical equation? Then how do you represent the chemical equation? This representation of chemical reaction using the symbols and formula of the substance is called as chemical equation. ఈ కెమికల్ ఈక్వేషన్స్లో ఒక అంటే ఈక్వేషన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి చూడండి. అందులో సింబల్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. సింబల్స్ ఫార్ములాస్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి, కెమికల్ ఈక్వేషన్ అంటున్నాము. రియాక్టెంట్స్ అంటే ఏంటి, ద సబ్స్టెన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్, ఏ సబ్స్టెన్స్ అయితే కెమికల్ చేంజ్కి లోన్ అవుతున్నాయో వాటిని రియాక్టెంట్స్ అంటున్నాము. ఓకే, డ్యూరింగ్ దిస్ రియాక్షన్ న్యూ సబ్స్టెన్సెస్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఆర్ ఫార్మ్డ్ అండ్ దట్ న్యూ సబ్స్టెన్సెస్ వాట్ వీ కాల్డ్ హియర్, దోస్ substances we called as products. Is it clear? And then move on to the next slide. Yeah. Now in this way, then how do you represent the chemical equation? Chemical equation ni represent cheyalante manaki 2 ways unnai. Okati word equation and inkoti skeletal equation or symbol equation. Okay, so then what is word equation? Let us see now.
word equation. A word equation shows change of reactants to products through an arrow placed between them. ఓకే, ఒక వర్డ్ రియాక్షన్ని మనం వర్డ్ ఫామ్లో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇచ్చాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాకటి ఎగ్జాంపుల్లో కూడా వర్డ్ ఈక్వేషన్ అంటే ఏం చేస్తాను, ఇక్కడ జస్ట్ సింబల్స్తో మనం చూపించాము. రైట్, వర్డ్ ఈక్వేషన్లో ఏం చేస్తాము, మెగ్నీషియం అని రాస్తాము, MEGNESIUM అని రాస్తాము. అంటే ద రియాక్టెంట్స్, ఇక్కడ వర్డ్ ఈక్వేషన్ని చూపించాలంటే ఇక్కడ కొన్ని ఏమున్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఏది ఎటువైపు రాయాలి, ఏది లెఫ్ట్ సైడ్ రాయాలి, ఏది రైట్ సైడ్ రాయాలి, రియాక్టెంట్స్ని ఎలా చూపించాలి అండ్ ప్రొడక్ట్స్ని ఎలా చూపించాలి, ఈ రెండింటిని ఎలా సపరేట్ చేయాలి. ఓకే, వర్డ్ ఈక్వేషన్ రాసే ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు నో దట్ రియాక్టెంట్స్ ఎటువైపు రాయాలి. The reactants are written on the left hand side with plus sign between them. రియాక్టెంట్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని ఎటువైపు రాయాలి, మీరు ఎటువైపు రాయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రాయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ ఇక్కడ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ రియాక్షన్ తీసుకుందాం మీరు చెప్పండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సో జింక్ తీసుకుందాం. జింక్ గ్రాన్యువల్స్కి HCl యాడ్ చేస్తాం కదా, HCl కానీ H2SO4 కానీ యాడ్ చేస్తాము. ఈ జింక్ గ్రాన్యువల్స్కి HCl యాడ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, రైట్, ఏం ఫామ్ అవుతుంది, జింక్ క్లోరైడ్ అనే ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకే, మరి ఈ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఏమవుతాయి, జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవి ఏమవుతాయి, రియాక్టెంట్స్ అవుతాయి. రియాక్టెంట్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలి, ప్లస్ అనే సైన్తో సపరేట్ చేయాలి. రియాక్టెంట్స్ని ఎటువైపు రాస్తున్నాము అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తున్నాం, మీకు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. ఓకే, దీన్ని ఇలా రాయకూడదు. వర్డ్ ఈక్వేషన్ ఎప్పుడు ఇలా రాయాలి, జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలా రాయాలి, హైడ్రోక్లోరైడ్ యాసిడ్, హైడ్రోక్లోరైడ్ అండ్ ఇది జింక్ క్లోరైడ్, రైట్, జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్. ఈ విధంగా రాస్తే దాన్ని ఏమనాలి, వర్డ్ ఈక్వేషన్ అని అంటాము. రైట్, ద ప్రొడక్ట్స్ ఆర్ రిటర్న్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ విత్ ప్లస్ సైన్ బిట్వీన్ దెమ్. ప్రొడక్ట్స్ని ఎటువైపు రాసాము, ఇందులో ప్రొడక్ట్స్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. ప్రొడక్ట్స్ కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వాటి మధ్యలో ప్లస్ అనే సింబల్తో మనం ఇండికేట్ చేయాలి. రైట్, నౌ అండ్ ఆరో సపరేట్స్ ద రియాక్టెంట్స్ ఫ్రమ్ ద ప్రొడక్ట్స్. మరి రియాక్టెంట్స్ని ప్రొడక్ట్స్ని సపరేట్ చేయాలంటే ఒక ఆరో మార్క్ అనేది వాటి మధ్యలో పెట్టాలి. సో అందుకని ఇక్కడ ఆరో మార్క్ అనేది మధ్యలో ప్లేస్ చేస్తాము. ద ఆరో మార్క్ ఏం ఇండికేట్ చేస్తుంది, ద డైరెక్షన్ ఆఫ్ ద ఆరో హెడ్ పాయింట్స్ టువార్డ్స్ ద ప్రోడక్ట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ అక్కరింగ్ ఆఫ్ ద రియాక్షన్. అంటే డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఎటువైపు జరుగుతుంది, అంటే రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్గా మారడం చూపిస్తుంది ఆరో మార్క్. అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా మారడాన్ని ఆరో హెడ్ అనేది చూపిస్తుంది మనకి. రైట్, ద డైరెక్షన్ ఆఫ్ ద ఆరో హెడ్ పాయింట్స్, ద డైరెక్షన్ ఆఫ్ ద ఆరో హెడ్ పాయింట్స్ టువార్డ్స్ ద ప్రోడక్ట్, దట్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ అక్కరింగ్ ఆఫ్ ద రియాక్షన్. అదేం చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్ అక్కరింగ్ రియాక్షన్ని మనకి చెప్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దెన్ వేర్ యూ హ్యావ్ టు రైట్ ద రియాక్టెంట్స్, ఎస్, రియాక్టెంట్స్ ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. If you have more than if you have the more than one reactant, then how do you separate that reactant, with plus sign. Okay, where we have to write the products always you have to write the right hand side. If you have more than one products, then how do you separate that products, with plus symbol, right? Then how do you separate these reactants and products, with arrow mark, where you can represent the head of the arrow towards products. What it will indicate, the reactions proceeds from the reactant side to product side. ఓకే, ఆరో మార్క్ ఏమి ఇండికేట్ చేస్తుంది, రియాక్టెంట్స్ అనేవి రియాక్ట్ అయిన తర్వాత అవి ప్రొడక్ట్స్గా మారుతున్నాయని ఇండికేట్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్, రైట్? ద డైరెక్షన్ ఆఫ్ ద ఆరో హెడ్ పాయింట్స్ టువార్డ్స్ ద ప్రొడక్ట్స్. ఆ హెడ్ పాయింట్ని ఎటువైపు చూపించాలి, ప్రొడక్ట్స్ వైపు చూపించాలి. దెన్ దట్ ఈస్ ద డైరెక్షన్ అక్కరింగ్ ఆఫ్ రియాక్షన్. అంటే అది ఏమి ఇండికేట్ చేస్తుంది, రియాక్షన్ జరిగే డైరెక్షన్ని చూపిస్తుంది, అంటే రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్గా మారడాన్ని చూపిస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, హియర్ వీ హ్యావ్ ద వన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద వర్డ్ ఈక్వేషన్. ఈ వర్డ్ ఈక్వేషన్లో మనం ఏం చూస్తున్నామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ద వర్డ్ ఈక్వేషన్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ ఇన్ ద ఆక్సిజన్. మెగ్నీషియం రిబ్బన్ అనేది ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు, ఫస్ట్ యాక్టివిటీలో చూసాం కదా, మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు ఒక వైట్ పౌడర్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. వైట్ పౌడర్ మెగ్నీషియం ఆక్సైడ్ అని ఫామ్ అయింది, రైట్? సో దట్ మే బీ రిటర్న్ యాజ్ ఫాలోస్. దాన్ని ఏ విధంగా రాయొచ్చు చూద్దాం. ఓకే, దాన్ని ఈ విధంగా రాయాలి, రైట్? సో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్, వీటిని ఏమంటున్నాము, మెగ్నీషియంని మనం వర్డ్స్లో రాస్తున్నాము,
ఏమని MAGNESIUM అని వర్డ్స్లో రాస్తున్నాం, మెగ్నీషియం అండ్ ఆక్సిజన్. ఓకే, వీటిని వర్డ్స్ రాసి మధ్యలో ప్లస్ అని ఇండికేట్ చేస్తున్నాము. సో ఇవేంటి కెమికల్ రియాక్షన్స్లో కెమికల్ చేంజ్కి లోనయ్యేవి. ఓకే, ద సబ్స్టెన్సెస్ విచ్ అండర్గో ద కెమికల్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? రియాక్టెంట్స్. ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి? ఇక్కడ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ వి కాల్డ్ యాజ్ రియాక్టెంట్స్. అందుకే ఇక్కడ రియాక్టెంట్స్ని ఎటువైపు చూపించాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు చూపించాలి. ఓకే, అండ్ ఈ కెమికల్ చేంజ్ వల్ల అంటే ఈ రెండు కెమికల్ రియాక్షన్ అయిన తర్వాత మెగ్నీషియం ఆక్సిజన్తో బర్న్ అయిన తర్వాత మనకు ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది. అదేంటది? మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ని ఏమనాలి? ప్రోడక్ట్ అనాలి. ఈ ప్రోడక్ట్ని ఎటువైపు చూపించాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపించాలి. ఇక్కడ ప్రోడక్ట్ని ఎటువైపు చూపించాలి? రైట్ హ్యాండ్ సైడ్ చూపించాలి. సో RHS అండ్ దిస్ ఈజ్ వి కాల్డ్ యాజ్ ప్రోడక్ట్. మరి ఈ రియాక్టెంట్స్ని ప్రొడక్ట్స్ని సపరేట్ చేస్తూ మనం ఏం చూపించాము? ఇక్కడ ఒక యారో మార్క్ పెట్టాము. ఈ యారో మార్క్ ఏం ఇండికేట్ చేస్తుంది? రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ వైపు, అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారాయని ఇండికేట్ చేస్తుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ ఎటు నుంచి ఎటువైపు ఉంటుంది? రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్ సైడ్కి ఉంటుంది. అందుకే యారో హెడ్ ఎటువైపు చూపించాము? మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయ్యే డైరెక్షన్లో చూపించాము. రైట్. సో ద సబ్స్టెన్స్ దట్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ద రియాక్షన్ హియర్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ఆర్ వి కాల్డ్ యాజ్ రియాక్టెంట్స్. ఇక్కడ ఏ సబ్స్టెన్సెస్ కెమికల్ చేంజ్కి లోన్ అవుతున్నాయంటే మెగ్నీషియం అండ్ ఆక్సిజన్. ఆ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ఏమనాలి? రియాక్టెంట్స్ అంటున్నాము. Okay, during this chemical reaction the new substances with new properties are formed and that is we called as what? Product. That is we called as magnesium oxide and we called as product. Now you see the new substances magnesium oxide formed during the reaction, so which is we called as product. Okay, so this is about word equation. ఓకే, వర్డ్ ఈక్వేషన్లో రియాక్టెంట్స్ ఎలా చూపించాలి? వర్డ్ ఫామ్లో చూపించాలి. అంటే రాయాలి, సింబల్ కాదు, ఇక్కడ రాస్తున్నాం. అంటే యు ఆర్ రైటింగ్ ద లెటర్ MAGNESIUM లైక్ దట్. వర్డ్ ఫామ్లో ఇండికేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ వన్ సబ్స్టెన్సెస్ ఇన్ ద రియాక్టెంట్, ఇఫ్ యూ హ్యావ్ ద మోర్ దెన్ వన్ రియాక్టెంట్, ఎలా వాటిని సపరేట్ చేయాలి? ప్లస్ సైన్తో సపరేట్ చేయాలి. Right, so where you have to write the reactants, which side you have to write? Yes, always remember you have to write left hand side. Reactants you have to write on left hand side. Okay, during this chemical reaction the new substance is formed and which is we called as what? That is product. Here magnesium oxide is forming. The new product, the product where we have to write? We have to write on the right hand side. ఓకే, హియర్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ ఇస్ దేర్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఫామ్ అయితే అప్పుడు కూడా వాటిని ప్లస్ సైన్తో ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ వై దిస్ ఆరో మార్క్ ఈస్ రిక్వైర్డ్? ఎస్, టు సపరేట్ ద రియాక్టెంట్స్ ఫ్రమ్ ద ప్రొడక్ట్స్. అంటే రియాక్టెంట్స్ని ప్రొడక్ట్స్ని సపరేట్ చేయడానికి ఆరో మార్క్. దెన్ ఆరో మార్క్ యొక్క హెడ్ ఎటువైపు చూపించాలి? ప్రొడక్ట్స్ వైపు చూపించాలి. అంటే దాని అర్థం ఏంటి? ద రియాక్షన్ ప్రొసీడ్స్ త్రూ దిస్ డైరెక్షన్, మీన్స్ ఫ్రమ్ రియాక్టెంట్ సైడ్ టు ప్రొడక్ట్ సైడ్ అనేది రియాక్షన్ జరిగిందని చూపిస్తుంది. ఓకే, సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఓకే, మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ వీడియో ఉంటుంది, పార్ట్ 2 వెంటనే అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే, దెన్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.